హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి వాడకుండా రుచికరమైన దొండకాయ వేపుడుని ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఇప్పుడు దొండకాయ వేపుడు చేద్దాము. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు నూనె పోసుకుందాము. నూనె వేడాక పోపు దినుసులు అయితే తీసుకుందాము. పావు చెంచా వరకు శనగపప్పు, చిటికడన్ని మెంతులు. ఫ్రైలోకైనా పచ్చళ్ళలోకైనా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర కాదు, ఆవాలు, జీలకర్ర పావు టేబుల్ వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వాలి. అలాగే ఒకటి లేదా రెండు ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా చించేసుకోవాలండి. మంచిగా ఈ పోపు దినుసులు మంచిగా ఇలా వేగాక ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకుందాము. మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కలుపుకొని ముద్ద పెట్టుకుందాం. ఇలా ఉల్లిగడ్డలు మంచిగా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. దొండకాయలు మంచిగా నూనెలో ఇట్లా మంచి ఎర్రగా వేగుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కొంచెం అంటే పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి ఫ్రైలోకి, కొంచెం అయితే సరిపోతుంది. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. మూత పెట్టి మంచిగా నూనెలో వేయించుకోవాలి. చూడండి, దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి నూనెలో. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడు కారపొడి వేసుకుందామండి. కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ కారాన్ని కూడా మంచిగా దొండకాయలకు పట్టేలా వేయించుకోవాలి. దొండకాయలు ఇలా వేగాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, మంచిగా వేగినాయి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.
ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. చూడండి ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు అయితే రెడీ అయింది. ఫ్రై అయితే రెడీ అయింది. సూపర్ సూపర్ ఉందండి. టేస్ట్ అయితే బాగుంది. బాయ్ బాయ్.